room and rest in the hotel. మరి హోటల్లోకి వెళ్ళి గది తీసుకోవడానికి కూడా కావాల్సిన డబ్బులు నా దగ్గర లేకుండా ఉండినాయి. I am just sitting at the airport. నేను కేవలం విమానాశ్రయంలో అలాగా కూర్చుండిపోయాను. If our Father is able to take care of everything of us, brothers, sisters, why should not be happy to be in the family of God? ఒకవేళ దేవుడే నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన చిన్ని అవసరాలు కూడా తీసుకునేంత శ్రద్ధ కలిగిన గొప్ప తండ్రి ఉంటే ఎందుకు మనము చింతపడాలి, విచారానికి గురి కావాలి? What is our problem? మనకున్న సమస్య ఏంటి? We don't want to say goodbye to your old man. మనము మన పాత పురుషునికి వీడుకోలు చెప్పడానికి అసలే సిద్ధపడం. You understood? అర్థం చేసుకున్నారండి? What is the problem with us? మనకున్న సమస్య ఏంటి? We don't want to divorce the old man. మరి పాత పురుషునికి విడాకులు ఇవ్వడానికి అసలుకే ఇష్టపడం. We want the old man also and the new man also. మనకు పాత పురుషుడు కావాలి, ఈ కొత్త పురుషుడు కూడా కలగలిసి ఉండాలి. But when you divorce the old man, then the Lord will take care of you. ఎప్పుడైతే పాత పురుషునికి విడాకుల పత్రం ఇస్తావో అప్పుడే తండ్రి నీ గురించి శ్రద్ధను వహిస్తాడు. What we do? మనం ఏం చేస్తాం? Yes, through baptism I gave you divorce. నేను బాప్తిసం ద్వారా విడాకుల పత్రాన్ని ఇచ్చేసాను. But secretly we are together. కానీ రహస్యంగా మన ఇద్దరం కలిసి మెలిసే ఉందాం. Outwardly I took baptism and given you divorce. మరి బయటకు చూడడానికి ఏమో నీటి బాప్తిసం తీసుకొని విడాకులు ఇచ్చేసాను. But inwardly we are one. కానీ లోపల చూస్తే మనం ఇద్దరం ఒక్కటేలే. Because we lived together so many years. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి చాలా సంవత్సరాలు బ్రతికాం కదా. How can I tell you goodbye immediately? మరి వెంటనే నిన్ను విడిపొమ్మని ఎలాగూ చెప్పగలను? The taste you have given me. ఆ రుచి నువ్వు ఇచ్చింది. That pleasure you gave me. ఆ సంతోషం నాకు ఇచ్చావే. How can I forget all of it? ఆ సంతోషాన్ని అంతా ఎలా మర్చిపోగలను? That taste is in my tongue. ఇదిగో ఆ రుచి నా నాలుక మీద అలాగే నిలిచింది. And that music is in my ear. ఇదిగో ఆ సంగీతం ఉందే నా చెవులలో ఇంకా వినబడుతూనే ఉంది. Oh, how can I say goodbye to you? ఏ ప్రకారంగా నీకు వీడుకోలు చెప్పను మరి? That is the trouble. అదేనండి సమస్య. If you divorce him today, ఈ రోజే గనక మీరు విడాకులు ఇచ్చిన వ్యక్తులవుతే practically, క్రియాపూర్వకంగా, not openly divorcing and keeping underhand secret connection. మరి బయటికేమో విడాకుల పత్రాలను చూపెట్టి బల్ల కింద మళ్ళా చేతులు కలిపేది కాదు. Hallelujah. If you sincerely pray, the Holy Spirit will help you, sir. నిజాయితీ గనక అయ్యలారా మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. Holy Spirit will say, my body longs for that relationship. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇదిగో. You tell the Holy Spirit, my body desire for that relationship. మరి నీవు పరిశుద్ధాత్మ దేవునితో చెబుతావు, ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఆ సాన్నిహిత్య సంబంధము కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. That my body is waiting for it. నా దేహము దాని కొరకే ఎదురు చూస్తోంది. Burn that desire. ఆ కోరికను కాల్చివేయి. Fire of Holy Spirit, burn it. పరిశుద్ధాత్మ అగ్ని ఆ కోరికను పూర్తిగా కాల్చివేయి. There was a commandment for the people of Israel that on the altar fire should burn always. మరి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ఒక కట్టడ ఉండింది. ఏంటంటే బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి. In the morning there should be sacrifice, in the evening should be sacrifice. మరి ఉదయకాలము బలులు అర్పించబడాలి, సాయంకాలం వేళ కూడా బలులు అర్పించబడుతూ ఉండాలి. We should also have the fire burning in us. మరి మనము కూడా మన లోపల అగ్ని మండుతూ ఉండనివ్వాలి. How? ఏ ప్రకారంగా? You know, if you want to keep the fire burning, you will always put firewood. మరి మీకు తెలుసు కదండి, ఎప్పుడు కూడా అగ్ని ఉండాలంటే మరి ఆ కట్టెలను రాజవేయవలసి ఉంటుంది. ఒక కట్టెను పొయ్యిలో పెట్టిన తర్వాత మరలా ఇంకో కట్టెను పెడుతూ ఉంటాం. In the same way, on your altar the fire should be burning. అదే మాదిరిగా మీ బలిపీఠాల మీద కూడా అగ్ని నిత్యం మండుతూ ఉండాలి. Which is the firewood?
మరి కట్టెలేమిటి దానికి? The desires that comes in your heart. నీ హృదయములోనికి వచ్చే ఆలోచనలే ఆ కట్టెలు. You got it? అర్థమైందండి? Oh, when you sit there, a desire has come to have chicken tonight. అక్కడేమో కూర్చొని ఉన్నావు, అబ్బా ఈరోజు కోడి మాంసం తినాలన్న కోరిక వచ్చింది. Then what do you do? ఆ తర్వాత ఏం చేస్తావు? Holy Spirit, burn this. పరిశుద్ధాత్మ దేవుడా ఈ కోరికను కాల్చేయి. It start getting fire. ఇక అగ్ని రాజుకోవడం మొదలవుతుంది. Then comes another desire. ఆ తర్వాత మరొక అభిలాష వస్తుంది. Ice cream, ice cream, ice cream. ఓ ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఐస్ క్రీమ్ అంటావు. ఇక That is another firewood. అదొక కట్టె మరలా. Then one sari. ఇక చీర కొనాలన్న కోరిక. Then comes t-shirt. తర్వాత టీ షర్ట్ అండి కొనాలని. Then television. ఆ తర్వాత టీవీ కొనాలి. Oh, television scenes. మరి టెలివిజన్ దృశ్యాలు. You know, these days how Satan deceives the children of God. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారిని సైతానుడు ఏ విధంగా మోసం They చేస్తాడో don't తెలుసా? see cinema or other things, వారు సినిమాలు గట్రా ఏవి కూడా చూడరు. but they see History Channel, and there is another channel called Discovery. డిస్కవరీ ఛానల్. మరి టీవీలో డిస్కవరీ ఛానల్, పరిశోధనాత్మకమైన ఛానల్ అని ఒకటి ఉంటుంది. New items. కొత్త సంగతులు. What is wrong in seeing the Discovery Channel? ఏంటండి పరిశోధనాత్మకమైన ఛానల్ చూస్తే ఏం పాపం జరిగిందని? You will get more knowledge. నీవు ఎక్కువ జ్ఞానం పొందుకుంటావు కదా. Yes. అవును. All your time is robbed. నీకున్న సమయం అంతా కూడా దొంగిలించబడుతుంది. How many of you heard that? ఎంతమంది మీలో ఈ మాటలు విన్నారండి? All these things are to be burned. ఈ సంగతులన్నీ కూడా కాల్చివేయబడాలి. I do not say that you should not see television. మీరు టీవీ చూస్తున్నారని చెప్పడం లేదు. I see the television and all the news channels. మరి నేను టెలివిజన్ చూస్తాను, అన్ని వార్తలను చూస్తుంటాను. It's required. అది అవసరమే. But all those things are led by the Spirit of God. కానీ అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి చూసేవి. So all the weaknesses are your firewood. మరి మీకున్న బలహీనతలన్నీ కూడా మీ పొయ్యిలో కట్టెలే. So the more weaknesses, more fire. అందుకనే ఎక్కువ బలహీనతలు ఉంటే ఎక్కువ కట్టెలు పోగవుతాయి. How many of you heard that? ఎంతమంది ఈ మాటలు విన్నారండి? The more weaknesses you have, your altar will be with full of fire. మరి మీ దగ్గర బలహీనతలనే కట్టెలు ఎన్ని ఉంటాయో బలిపీఠం మీద కూడా అగ్ని అంతగా రగులుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. That's why Paul says, I die daily. అందుకే పౌలు అంటున్నాడు, దినము నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. I die daily. రోజు నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. 1 Corinthians chapter 15 verse 31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం అండి. 1 Corinthians 15:31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం అండి. Yes. మరియు సహోదరులు, I beseech you, rejoicing which I have in Christ Jesus our Lord, I die daily. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. I die daily. నేను దినము చచ్చిపోవచ్చున్నాను. Flesh is in us. శరీరత్వం మన లోపల ఉంది. He brings forth small kids. మరి వాడు చిన్న